ఆచి చికెన్ మసాలా. ఇక యుద్ధంతో ఏర్పడిన గ్యాస్ సంక్షోభ ప్రభావం చిన్న తిరుపతి, ద్వారకా తిరుమలపై పడింది. స్వామివారి అన్నదానం, ప్రసాదాల తయారీకి సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో ఆలయ యంత్రాంగం ఇప్పుడు సాంప్రదాయ పద్ధతుల వైపు మళ్లుతోంది. ఇక్కడి ఒక్కళ్ళమాత అన్న ప్రసాద భవనంలో ప్రతిరోజు సుమారు 10,000 మంది భక్తులకు అన్నదానం జరుగుతుంది. దీనికి తోడు లడ్డు, పులిహోర, వడ వంటి ప్రసాదాల తయారీకి రోజుకు 40 గ్యాస్ సిలిండర్లు అవసరమవుతాయి. అయితే యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తం అవడంతో సిలిండర్ల కొరత ఏర్పడింది. కొరత కారణంగా గ్యాస్కు బదులుగా కట్టెలను వాడి ప్రసాదాలు తయారు చేస్తున్నారు. ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం ఇటు భారతదేశంలోని నిత్యావసర వస్తువులపై పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏపీలోని పలు ఆలయాల్లో ఇప్పటికీ కూడా గ్యాస్ కొరత ఏర్పడింది. మన ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు, దాదాపుగా ఈ ఆలయానికి రోజుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే వచ్చిన భక్తులకు ఒక్కళ్ళమాత అన్న ప్రసాద భవనంలో ప్రతిరోజు 10,000 మంది భక్తులకు అన్నదానం జరుగుతుంది. దీనికి తోడు లడ్డు, పులిహోర, వడ వంటి ప్రసాదాల తయారీకి నిత్యం 25 డొమెస్టిక్, 15 కమర్షియల్ కలిపి మొత్తం 40 గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తూ ఉంటారు. అయితే యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమవడంతో గ్యాస్ కొరత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. గ్యాస్ లేదనే కారణంతో భక్తులకు ప్రసాద వితరణ ఆగకూడదని ఆలయ అధికారులు అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా గ్యాస్ ద్వారా వచ్చే స్టీమ్ ఆవిరితో ప్రసాదాలు వండుతారు. ఇప్పుడు గ్యాస్ కొరత ఏర్పడడంతో దానికి బదులుగా కట్టెలను కాల్చి ఆ వేడితో స్టీమ్ జనరేట్ చేసేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే భారీగా కట్టెలను సమకూర్చునే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. ప్రస్తుతం నిల్వ ఉన్న గ్యాస్ తో సరిపెడుతున్నామని, కానీ రాబోయే రోజుల్లో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ ద్వారా ఆ గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక ఆదేశాలు ఇప్పించినట్లు కూడా ఆలయ సిబ్బంది మనకి చెప్తున్నారు. అయితే పుణ్యక్షేత్రాలకు గ్యాస్ సరఫరాల్లో ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసినట్లు మనకి సమాచారం అవుతుంది. అయితే హోటళ్లు, రెస్టారెంట్లు మూత పడుతున్న తరుణంలో భక్తుల విశ్వాసాలకు భంగం కలగకుండా దేవస్థానం ఇలా కట్టెల పొయ్యి వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. అయితే కేవలం ద్వారకా తిరుమల మాత్రమే కాదు, రాష్ట్రంలోని అనేక ప్రముఖ ఆలయాల్లో ఇప్పుడు గ్యాస్ సెగ ఎదుర్కొంటున్నాయి. అయితే ద్వారకా తిరుమల వంటి మధ్య తరహా దేవాలయాలకు సరఫరాలో ఉన్న జాప్యం వల్ల ఇలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పనిసరిగా అవసరమవుతున్నాయి. ఆపదలో ఉన్నప్పుడే ఆదుకునే దేవుడు ద్వారకా తిరుమల వెంకన్న అంటారు. అయితే ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిగా ఆలయ సిబ్బంది అయితే అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే గ్యాస్ కొరత అనేది ఒక అంతర్జాతీయ సమస్య అయినప్పటికీ స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులతో భక్తులకు సేవను కొనసాగించడం మెచ్చుకోదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. అయితే కట్టెల పొయ్యి మీద వండిన ప్రసాదం అదనపు రుచిని కూడా ఇస్తుందంటూ కూడా కొందరి ఏదైతే భక్తులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. భక్తులకు అన్న ప్రసాదానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా కలెక్టర్ పూర్తిగా ఏదైతే ద్వారకా తిరుమల ఆలయానికి గ్యాస్ సరఫరా చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా చూసుకుంటే యుద్ధ ప్రభావం ఏపీలోని పలు ఆలయాలపై పడిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ జవ్వా మధుతో దుర్గామన్నే, జీ తెలుగు న్యూస్, ద్వారకా తిరుమల.